హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్. క్యాన్సర్లో 1, 2, 3, 4 స్టేజెస్ ఉన్నాయని చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. స్టేజ్ 1లో ఉంటే మనకి సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది, సుమారు 90% వరకు. స్టేజ్ 4లో ఉంటే సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది, సుమారు 20-30% వరకు. కాకపోతే ఇది టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి కూడా వేరీ అవుతుంది. కానీ ఈ 1, 2, 3, 4 స్టేజెసే కాకుండా ఇంకొక స్టేజ్ కూడా ఉంది, అది స్టేజ్ 0. మనం కనుక క్యాన్సర్ని స్టేజ్ 0లో ఐడెంటిఫై చేస్తే దాని సర్వైవల్ రేట్ అప్రాక్సిమేట్లీ నియర్ టు 100% ఉంటుంది. అంటే పీపుల్ విల్ బి క్యాన్సర్ ఫ్రీ. కానీ ఈ స్టేజ్ 0లో ఐడెంటిఫై చేయాలి అంటే దర్ ఇస్ నో మెథడ్. ఎందుకంటే మనకేం మార్గం లేదు, దానికి ఒకటే ఒక మార్గం ఉంది, అది స్క్రీనింగ్. సో ఏవైతే స్క్రీనింగ్ రికమెండేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతే మనకు ఎర్లీగా ఉన్నప్పుడు ట్యూమర్స్ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్ని మనం స్క్రీనింగ్ చేయడానికి వీలు పడుతుంది. కొన్ని క్యాన్సర్లు మాత్రమే మనం స్క్రీన్ చేయడానికి వీలు పడుతుంది. వాటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్కి మాత్రం తీసే ఒక స్పెషలైజ్డ్ ఎక్స్రే. బ్రెస్ట్ని 2 డైరెక్షన్స్లో మనం ఎక్స్రే రూపంలో స్టడీ చేసి బ్రెస్ట్ లోపల ఏమైనా చేంజెస్ వచ్చాయేమో అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి వీలు పడుతుంది. అట్లాగే సర్విక్స్ క్యాన్సర్కి అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి చేసే టెస్ట్ పేరు పాప్స్మియర్ అంటే మన గర్భాశయ ముఖద్వారం నుంచి ఒక చిన్న లేయర్ ఆఫ్ టిష్యూని తీసి దాన్ని మైక్రోస్కోప్లో స్టడీ చేస్తాం. మూడోది లంగ్ క్యాన్సర్ చేసే సిటీ స్కాన్ చెస్ట్ అనేది నార్మల్గా చేసే సిటీ స్కాన్ కన్నా తక్కువ డోస్ ఆఫ్ రేడియేషన్స్తో చేసే టెస్ట్. ప్రోస్టేట్ క్యాన్సర్కి ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, అది పిఎస్సి అనే బ్లడ్ టెస్ట్. అట్లాగే కోలోరెక్టల్ క్యాన్సర్కి ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, దాని పేరు కొలనోస్కోపీ. ఇది కొంచెం కంబర్సం, అంటే ముందే బబల్ ప్రిపరేషన్, అంటే మనం పొట్ట లోపల ఏమీ లేకుండా ఉండేటట్టు చూసుకోవడానికి ఒక లిక్విడ్ లాంటిది ముందు రోజు నైటే ఇస్తారు. అది తాగేస్తే పేగుల లోపల ఉన్న మోషన్ అంతా కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత చిన్న ఎండోస్కోప్ పాస్ చేసి లోపల ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి చూస్తారు. సో ఈ స్క్రీనింగ్సే కాకుండా ఓరల్ క్యావిటీ నోట్ లోపల వచ్చే లీజన్స్, ఏమైనా పుండ్లు కానీ లేదనుకుంటే ప్యాచెస్ వైట్ కానీ డిఫరెంట్ రెడ్ కలర్ కానీ ప్యాచెస్ లాంటివి ఏమన్నా ఉంటే అవి ఐడెంటిఫై చేయడానికి ఓన్లీ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ చూస్తే మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి స్క్రీనింగ్ని మిస్ చేయకండి. థ్యాంక్ యూ.